రూపక సమాసం. మనకి రూపక అలంకారం గుర్తుంటే రూపక సమాసం అనేది మనకి సులభంగా అర్థమవుతుంది. రూపక అలంకారం అంటే ఏంటి? అభేదం చెప్పడం, అంటే భేదం లేనట్లు చెప్తే దాన్ని రూపక అలంకారం అంటారు. ఇక్కడ చూడండి, శోక వాహిని అన్నాడు. శోకము అనేది వాహిని అంటే ఈ శోకం వాహిని. ఈ శోకం అనేది ఎలా ఉంది? అగ్నిలాగా ఉంది. దుఃఖం అనేది అగ్నిలా ఉంది. అగ్ని వలె ఉంది, అగ్నిలా ఉంది. అంటే ఇక్కడ ఏంటి? ఈ శోకానికి అగ్నికి భేదం చెప్పట్లేదు, ఈ రెండింటికి భేదం లేదు అంటున్నాడు. కాబట్టి ఇది రూపక సమాసం అయింది. సపోజ్ దుఃఖ సముద్రం అన్నాడు. దుఃఖం అనేది సముద్రం. ఆ దుఃఖం ఎలా ఉందట? సముద్రం అంతా పెద్దగా ఉంది, సముద్రం అంతా లోతుగా ఉంది. ఆ దుఃఖం చాలా ఎక్కువగా ఉంది దుఃఖం అంటున్నాడు. ఇక్కడ దుఃఖానికి సముద్రానికి భేదం లేదు, తేడా లేదు అని చెప్తున్నాడు. అలా తేడా లేదు, భేదం లేదు అని చెప్తే దాని రూపక సమాసం అంటారు. ఏదైతే జ్ఞాన దీపం, జ్ఞానం ఎలా ఉంది? దీపంగా ఉంది. అంటే ఈ జ్ఞానానికి దీపానికి భేదం లేదు అని చెప్తున్నాడు, తేడా లేదని చెప్తున్నాడు. కాబట్టి ఏదైతే భేదం లేదు అని చెప్తామో దాన్ని రూపక సమాసం అంటారు. ఏది చూసుకున్నాం? శౌర్య లక్ష్మి. శౌర్యం అనేది లక్ష్మి. ఈ శౌర్యానికి లక్ష్మికి భేదం లేదు. దేహ పంజరం, ఈ దేహం ఎలా ఉంది? పంజరంలా ఉంది. ఈ దేహానికి పంజరానికి భేదం లేదు. గగన కాంత, గగనానికి కాంతకు భేదం లేదు. ఇలా భేదం లేనట్లు చెప్తే అది రూపక సమాసం అవుతుంది. ఇందులో ఇంకొక పదం గుర్తుపెట్టుకోవాలి. ఈ సమాస విగ్రహ వాక్యంలో ప్రతి విగ్రహ వాక్యంలో ఏమొస్తుంది? ప్రతి విగ్రహ వాక్యంలో అనేది అనే పదం వస్తుంది. అనేది అనేది మాలో ఆ ఉంది. అనేది 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 చూడండి, శౌర్యం అనేది 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 అంటే రెండు పదాలు. ఇందులో రెండు కండిషన్స్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఒకటి, రూపక సమాసంలో రెండు పదాలకి భేదం ఉండదు. రెండోది, అనేది అనేది ఆ రెండు పదాల మధ్య వస్తుంది. ఈ రెండు కండిషన్స్ ఎప్పుడైతే అప్లై అవుతుందో అది రూపక సమాసం అవుతుంది.